వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఓ హాట్ టాపిక్. ప్రభుత్వం భూములు గుంజుకునేందుకు ఈ చట్టాన్ని తెచ్చిందని విపక్షాలు, లేదు మీ భూముల పరిరక్షణకి ఈ చట్టమని అధికార పక్షం. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇంతకీ ఈ యాక్ట్లో ఏముంది? విపక్షాల విమర్శల్లో నిజమెంత? అధికార పార్టీ చెప్తున్న మాటలన్నీ నిజమేనా? అసలు ఇప్పుడు ఈ చట్టం ఎందుకు హైలైట్ అవుతుంది? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఎక్కడెక్కడ ఈ యాక్ట్ని అమలు చేశారు? దీని ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? అసలు ఈ యాక్ట్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ పొలిటికల్ నేతలు నిప్పు లేకుండానే అగ్గిరాజేసే రకం. అలాంటిది ఎన్నో అనుమానాలు ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్స్పెరిమెంటల్ గా అమలు చేస్తుండటం, అందులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం జరిగితే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రస్తుతం మండిపోతున్న భానుడి భగభగల కన్నా హాట్ కామెంట్స్ చేస్తున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్లో చాలా భూమి ఉంది. అందులో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఇంకా చాలా రకాల భూములు ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి 30కి పైగా రికార్డులు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలానికి చెందిన రికార్డులు. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే 90% మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఎందుకంటే భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తుందని భయం. ఆలోపు ఆ భూమి ఎవరికీ హక్కు లేకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సొస్తుందని సాధారణంగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అలా కోర్టులలో కేసులు ఏళ్ల తరబడి సాగేందుకు ప్రధాన కారణం సరైన రికార్డులు లేకపోవడం. ఉన్న రికార్డులు కూడా తప్పుల తడకగా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా సమస్యలు భూమి చుట్టూ ఉంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. అలాగే అసలు రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డులలో భూమి మన పేరున ఉన్నా వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకొస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. ఎవరు పడితే వారు ఇది నా భూమి అనే యజమానులపై కేసులు వేసే అవకాశం అస్సలు ఉండదు. భూముల లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి వివాదాల్లో ఉన్న భూమి వివరాలను ఓ ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ వివరాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రిబ్యునల్ మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది. భవిష్యత్తులో అధికార బలంతో, రాజకీయ నాయకుల అండతో ఎవరూ కూడా భూమిని కబ్జా చేసే అవకాశం కానీ భూమి తమదే అని కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఏపీలో మొత్తం 17,000 గ్రామాలున్నాయి. 2 ఏళ్ల క్రితం ఈ రీసర్వే మొదలు కాగా ఇప్పటికీ 4,000 గ్రామాల్లో పూర్తయింది. ఇంకా 2,000 గ్రామాల్లో సర్వే తుది దశకు చేరింది. ఇంకా 11,000 గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది. మొత్తం అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యాక ముందుగా ఎలాంటి వివాదం లేని భూముల యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందుతాయి. వివాదాలన్నీ తేల్చిన తర్వాతే యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందించడం ద్వారా ఇకపై భూ యజమానులు ఎవరూ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయనుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే ఇప్పుడున్న భూ రికార్డులే కొనసాగితే తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరకదు. వారసత్వంగానూ వివాదాల్లో ఉన్న భూములనే అప్పగించాల్సిన దుస్థితి. అందుకే సమగ్ర సర్వే నిర్వహించి అసలైన యజమానులెవరో తేల్చి వారికి ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పిస్తారు. వివాదంలో లేని భూములకు సంబంధించి ప్రజలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తారు. ఇలా అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతిపెద్ద భూ సంస్కరణగా నిలవబోతోంది.
ప్రస్తుతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసులలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండటంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ కావడంతో భూమి వివరాలు నమోదు చేసిన తర్వాత ఒరిజినల్ పట్టా కాకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తున్నారు. అయితే ఇలా టైటిల్ రిజిస్టర్లో నమోదైన భూమిపై 2 ఏళ్ల వ్యవధిలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ 2 ఏళ్ల లోపు అభ్యంతరాలేవీ లేకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం భూమి ఎవరి పేరున అయితే ఉందో వారు తమ పేర్లను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో వారికి ఎలాంటి చిక్కులు కూడా ఉండవు. అలాగే భూమిపై ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్రమంగా అర్హులకు మాత్రమే అందే అవకాశం ఉంది. ఐదేళ్ల వైఎస్ జగన్ పాలన అంటే మెచ్చుకున్నోళ్ల కంటే నొచ్చుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా పాలన సాగింది అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జగన్ సీటుపై కూర్చున్నప్పటి నుంచి 3 రాజధానులు, అమరావతి భూములు, సినిమా టికెట్ల ధరల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయనుకోండి. ఇందులో భాగంగానే వచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలు కాకముందే అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వాడుకోవడంలో భాగంగా వైసీపీ, టీడీపీ, జనసేనలు చేసిన రగడ అంతా ఇంతా కాదు. దీంతో ఏపీ జనాలు డైలమాలో పడ్డారు అంటే నమ్మాల్సిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఏపీ ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు అంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అనుకూల వర్గం, వ్యతిరేకించే వర్గంగా ఏపీ ప్రజలు తాజా రాజకీయ పరిణామాలతో మారారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకురావాలి అని ప్రయత్నించిన ఈ యాక్ట్ 2008లో మళ్లీ 2010లో 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది. దానికోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలి అని భావించింది. నీతి ఆయోగ్ సిఫార్సులతో దీన్ని డ్రాఫ్ట్ రూపంలోకి తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు ఏపీలోని జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అసెంబ్లీ వేదికగా బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం దీన్ని ఆమోదించి అమలు చేయాలి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 31 నుంచి సాంకేతికంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ వాస్తవంగా ఇంకా అమలు కావడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి కావలసినటువంటి క్షేత్రస్థాయి నిర్మాణం, టైటిలింగ్ అథారిటీ ఇంకా ఏర్పాటు జరగలేదు. అయితే ఎన్నికల సమయంలో ఛాలెంజింగ్ గా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీలో అమలు చేసి భూములకు శాశ్వత రక్షణ కల్పిస్తామని జగన్ సర్కార్ ఇందుకోసం చాలా కృషి చేసిందని వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. ఈ రోజు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళెం వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూ మాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు, వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ సందర్భంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే, అంతా చేసి ఈయన భూమాఫీ అన్నాడు. ఆ భూమాఫీని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది, ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు పంపించిన నోటు. మరి ఈయనకు గుర్తుందో లేదో అమిత్ షా గారికి,
అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే సమగ్ర భూముల సర్వే నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి వివాదాలు లేకుండా క్లీన్ టైటిల్ తో సింగిల్ డాక్యుమెంట్ గా టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తామని, మీ భూములకు మాది భరోసా అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా జరిగే మంచిని ప్రచారం చేస్తూ ఉంటే దానిలో ఉన్న లొసుగుల్ని టీడీపీ, జనసేన జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ యాక్ట్ ద్వారా మీ భూములపై మీకు హక్కు ఉండదని, ప్రభుత్వ ఆధీనంలోకి మీ భూములు వెళ్లిపోతాయని, మీరు నేరుగా లోన్లు తీసుకునే అవకాశం ఉండదని, మీ భూములపై ఉన్న వివాదాలకు మీరు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రజలకు చెప్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ అనుకూల ప్రచారం కోసం వాడుకుంటుంటే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతికూల ప్రచారం కోసం వాడుకున్నాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను అడుగుతున్నా, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీ భూమి అంతా తీసుకుంటాడంట, మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే రుణాలు ఇస్తారమ్మా మీకు? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీరు దాన్ని? ఈ రోజు మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా? 10-1 ఉందా లేదా? ఏం కావాలో రికార్డ్స్ ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. కానీ రేపటి నుంచి ఆ రికార్డ్స్ అన్ని ఏమీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో మీ జాతకాలు ఉంటాయి. ఆయన ఏది రాస్తే అదే ఫైనల్. మీరేదైనా అమ్మాలంటే ఈ జలగ పర్మిషన్ అవసరం. ఇంతవరకు ఉందా అమ్మేదానికి? ఎవరన్నా పర్మిషన్ కావాలన్నా మీకు? అగ్రిమెంట్ రాయడానికి పర్మిషన్ అవసరమా మీకు? మీరు తాకట్టు పెట్టడానికి మీకు పర్మిషన్ అవసరమా మీకు? రేపటి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద ఆయన సొంత కంపెనీ, కంప్యూటర్ కంపెనీ బినామీ అమెరికాలో ఉంటుంది, అందులో రికార్డ్స్ పెడుతున్నాడు. మీరు అమ్మాలంటే ఆయన గుమస్తా దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ పార్టీలకు ఆయుధమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి అప్పీలేట్ వ్యవస్థ ఏర్పాటు కాకముందే జరుగుతున్న ఈ రగడ జనాల్లో కన్ఫ్యూజ్ కు ప్రధాన కారణంగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండా ఉంటే దీనిపై ఇంత చర్చ జరిగేది కాదు అనేది కొందరి వాదన. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతాయని, తమకు తెలియకుండానే వేరే వ్యక్తులు తమ భూముల్ని కాజేసే అవకాశం ఉంటుందని జనం భయపడుతున్నారు. భూ వివాదాల కోసం సివిల్ కోర్టులను ఆశ్రయించకుండా చేయడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారుతుందని, ట్రైబ్యునళ్లను ఆశ్రయించాల్సి రావడంతో సన్న చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎన్డీఏ కూటమి నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూముల్ని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు అని బలంగా తీసుకెళ్లింది టీడీపీ. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ పైన, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పెడతా అని చంద్రబాబు అన్నారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు పవన్ సూచించారు. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు కాకుండా జిరాక్స్ కాపీలు ఇస్తారా? వాటికి విలువ ఉంటుందా అని ప్రశ్నించారు. ఇంకా చట్టం అమలు కాలేదని సజ్జల అంటున్నారు. అమలు కాకపోతే జీవో ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతలను నమ్మవద్దని, దళితులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది.
ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. డిజిటల్గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అయితే టీడీపీ కూటమి విమర్శలకు వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. అయితే ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలిసారిగా ఈ వివాదంపై స్పందించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతిచ్చిందని సజ్జల అడిగారు. ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం ఇది 29 జూలై 2019 శాసనసభలో జరిగింది. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్. ఇది అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు, పార్టీ మీద అటాక్ పెట్టచ్చు, వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దాడి చేయడం, ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే, రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా, రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిలో ఆస్తులున్న వాళ్ళందరినీ చిన్న చితక వీళ్లతో సహా అందరినీ భయభ్రాంతులకు గురి చేసే రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. వైఎస్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు అన్నారు. ప్రజలకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని జగన్ చెప్పారు. ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో 100 ఏళ్ల కిందట భూముల సర్వే జరిగింది అన్న వైఎస్ జగన్ ఆ తర్వాత సర్వే జరగలేదు అన్నారు. దీంతో భూముల సబ్ డివిజన్ జరక్క క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వాటిని దూరం చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాల్లో సర్వేయర్లను నియమించి భూముల రీసర్వే జరిపిస్తున్నట్లు చెప్పారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మద్దతు తెలపకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే గాని భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా రైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసిందని చెప్పారు మంత్రి ధర్మాన. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించామని, దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయన్నారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన సీఎం జగన్ వారి స్థలాలను లాగేసుకుంటారా అని ప్రశ్నించారు మంత్రి ధర్మాన. చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించిన జగన్ రైతుల భూముల్ని లాగేసుకుంటారా అని అడిగారు మంత్రి ధర్మాన. దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా?
అబద్ధాల కోర్లు, మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో, నవ్వుకుంటున్నారు మీ తాలూ చర్యలకి. అంటే ఏమీ చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో తాను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాతున్నని ఆరోపణలు చేశారు. తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యూటేషన్ జరగలేదని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే మళ్లీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలా జరిగింది అంటూ మరో 2 పదాలు కలిపి మళ్లీ పోస్ట్ చేశారు. అయితే నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చినట్లు భూ యజమానులకు మంచి చేసే చట్టంపై దుష్ప్రచారం జరుగుతుంది అంటుంది వైసీపీ. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో మిగిలిన అంశాల కన్నా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటే ప్రధానంగా చర్చకు రావడం హాట్ టాపిక్ గా మారింది.